ఆయనకి అత్యంత ప్రీతిపాత్రం ఏమిటో తెలుసా? సేవలలో గొడుగు చామరం. అందుకే మిగిలిన ఏ దేవతలకి అమ్మరు. వినాయకుడు వ్రతకల్పం వచ్చేటప్పటికి రంగురంగుల కాగితాలకి ఓ పుల్లగుచ్చి గొడుగులు అమ్ముతారు. ఓ గొడుగు ఒకటి కొనుక్కెడుతుంటారు. ఎందుకంటే గొడుగు చామరం ఆయన యొక్క ఉపచారాల్లో తప్పకుండా ఉండాలి. గొడుగు ఒకటే పెట్టడం కాదు, చామరం కూడా వెయ్యాలి ఆయనకి. అందుకని ముత్తుస్వామి దీక్షితారు వారి కీర్తనలో చెప్పారు ఈ రహస్యాన్ని, శంకర భగవత్పాదులు చెప్పారు ఒక చోట. కాబట్టి ఇప్పుడు ఆ విఘ్నేశ్వర వ్రతాన్ని చేశాడు కృష్ణ పరమాత్మ. చెయ్యగానే అమ్మయ్యా నేను ఈ వ్రతం చేశాను కదా, ఇప్పుడు నాకు నిందలు పోతాయి కదా అన్నాడు. పోతాయి. వెంటనే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. మరి మేనమామే కదా కృష్ణ పరమాత్మ. మామయ్య నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇక నీ అపనిందలన్నీ పోతాయన్నాడు. ఎలా పోతాయిరా నాయన అని అడిగాడు. ఏముంది, నీ పరమభక్తుడైనటువంటి అక్రూరుడు కాశీపట్టణంలో ఉన్నాడు శమంతకమణితో, ఒక్కసారి కబురు చేయి, నువ్వు పిలిచావా పరమ సంతోషంతో పరిగెత్తుకొస్తాడు. అక్రూరుడు